తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాజాగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఫోన్ ట్యాపింగ్ పై అరెస్టులు, రిమాండ్లు అన్నీ జరిగాయని, తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అనేక అంశాలపై సిట్లు వేయడం, మూసివేయడం సాధారణంగా మారిందని మండిపడ్డారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు యత్నం జరుగుతోందని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాధాకిషన్ రావు గారు ఆయన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ సమయంలో అనేక అంశాలను వారు చెప్పిన విషయాలను పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆయన చెప్పిన అంశాలను ఆయన ఏం చెప్పిండు? మేము సొంతగా చేయలేదు, మాకు ఒక పెద్ద ఆయన ఆదేశం ఇచ్చిండు. పెద్ద ఆయన ఆదేశం ఇచ్చినట్టు ఏ పెద్ద ఆయన అంటే అడుతూ కూడా స్టేట్మెంట్ క్లియర్గా ఉంది. ఏం పెద్ద ఆయన అంటే కేసీఆర్ యొక్క ఆదేశం మేరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన క్లియర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ను పోలీస్ అధికారులు క్లియర్గా రికార్డ్ చేసి పెట్టారు. ఇది ఏ ఒక్క నేను కూడా బాధ్యత ఉన్నది. అలా ఫోన్ ట్యాపింగ్లో నేను బాధ్యతనే, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యతలే. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ను గుంజుకొచ్చింది, కేసీఆర్ మీద యుద్ధం చేసింది, కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మెడలు వంచింది, ఫామ్ హౌస్లోకి వెళ్ళి గుంజుకొచ్చింది, ప్రజలు కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి భరోసా కల్పించి కేసీఆర్ కుటుంబ పాలనను వ్యతిరేకంగా ఫైట్ చేసింది ఇలా నేనే. కాబట్టి మీరు చూడండి, ఇప్పటి వరకు కూడా ప్రణీత్ రావు అనే వ్యక్తి సిరిసిల్ల కేంద్రంగా కంట్రోల్ రూమ్, వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేసి సిరిసిల్లలో ఎందుకు పెట్టినరు? సిరిసిల్లలో కేటీఆర్ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం, కేసీఆర్ కొడుకు తెలియకుండానే పెట్టినారా సిరిసిల్ల? అంటే దీని ద్వారా కేసీఆర్ సంబంధం ఉంది, కేసీఆర్ కొడుకు సంబంధం ఉంది. దానిలో ఏ మనం ఫుల్ దానిలో ఏ మనం అనలేదు. కేసీఆర్ రాధాకిషన్ రావు గారు అనే స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు ప్రస్తావించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని, వాస్తవ విషయాన్ని ప్రజలకు ఎందుకు స్పష్టం చేయలేకపోతున్నది?